హలో అందరికీ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ట్రేడ్స్ తీసుకునేది అండ్ అనాలిసిస్ చేసేది కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ దానికంటే ముందు ఒకసారి మీకు నిన్నటి గురించి వీడియోలో మెన్షన్ చేశాను కదా, మార్కెట్ మ్యాక్స్ ఫ్లాట్ పాజిటివ్ ఓపెన్ అవుతుందని చెప్పి. ఇన్ కేస్ ఫ్లాట్ పాజిటివ్ ఓపెన్ అవ్వకపోతే ఏం సినారియో జరగవచ్చు అని కూడా మాట్లాడుకున్నాం. ఫ్లాట్ పాజిటివ్ ఓపెన్ అయ్యి మనకి సప్లై నుంచి మార్కెట్ ఫాలో అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను. బట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఆపరేటర్ లాస్ ఏదైతే ఉందో దాన్ని బుక్ చేయడానికి అని చెప్పి కిందకి వెళ్ళింది. బట్ ఓవరాల్గా కంప్లీట్గా ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు. సో ఇంకా పెండింగ్లోనే ఉంది. సో ఇప్పటికి ఇంత కంప్లీట్ చేసింది, ఇంకా ఆపరేటర్ లాస్ ఇంకా బుక్ చేసుకోలేదు. ఓకే. అండ్ మార్కెట్ అనేది జస్ట్ ప్రీవియస్ డే లో ఏదైతే ఉందో దాన్ని లిక్విడిటీ స్వీప్ చేసింది. స్వీప్ చేసిన తర్వాత మార్కెట్లో ఆరిజిన్ ఇచ్చింది. ఇది లోవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఇక్కడ ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కాస్త బ్రేక్ చేసి సప్లై కింద కన్వర్ట్ అయింది కదా. సో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత సప్లైని బ్రేక్ చేసింది అండ్ ప్రీవియస్ డే లిక్విడిటీ కూడా గ్రాప్ చేసింది. సో మార్కెట్ అనేది ఇక్కడ మనకి కొత్త డిమాండ్ ఇచ్చింది కదా, ఆ ఫ్రెష్ డిమాండ్ నుంచి కంటిన్యూ చేయడానికి పైకి వెళ్ళింది. అండ్ ఇదంతా మనకి ఇండ్యూస్మెంటే, పైన ఏదైతే స్వింగ్స్ ఉన్నాయో అదంతా ఇండ్యూస్మెంట్. సో దాన్ని కలెక్ట్ చేయడానికి కలెక్ట్ చేసింది అండ్ మార్కెట్ కొత్త డిమాండ్ ఇచ్చింది కాస్త అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేసింది. ఈ ఇంటర్నల్ లిక్విడిటీ అంతా గ్రాప్ చేసింది. అండ్ ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి కదా, అంటే ఇంబ్యాలెన్స్, ఆర్డర్స్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో అదంతా మిటిగేట్ చేసింది. ఇంటర్నల్లో లోపల మనకు ఒక సప్లై ఉంది చూసారా, ఆ సప్లైని మనం మార్క్ చేసిన దగ్గరికి వచ్చి మిటిగేషన్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత బయర్స్ వీక్నెస్ అనేది కనిపిస్తే మనం అక్కడి నుంచి సెల్ చేయొచ్చు. సో నాకు ఇక్కడ బయర్స్ వీక్నెస్ ఇక్కడ కంటిన్యూషన్ డిమాండ్ ఇక్కడ ఒకటే ఉంది. సో ఆ కంటిన్యూషన్ డిమాండ్ కాస్త అంటే ఇది లోవర్ టైం ఫ్రేమ్లో కంటిన్యూషన్ డిమాండ్, దాన్ని హోల్డ్ చేసి బ్రేక్ చేసింది. సో మనకి ఇక్కడ కొత్త సప్లై ఇచ్చింది. సో నేను ఇక్కడ బ్రేక్ చేసినప్పుడు డైరెక్ట్ ఎంట్రీ ఒకటి తీసుకున్నాను లోవర్ టైం ఫ్రేమ్లో. ఎందుకంటే ఇక్కడ అంటే కంప్లీట్గా సింగిల్ ర్యాలీ వచ్చింది కదా, ఇదంతా ఇక్కడ రీటెస్ట్ చేయలేదు. ఇక్కడ కూడా ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి అండ్ ఇది కంప్లీట్గా ఎక్కడా జరగలేదు. జస్ట్ లిక్విడిటీ గ్రాప్ చేసిన తర్వాత మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. సో లిక్విడిటీ గ్రాప్ చేసిన తర్వాత మార్కెట్ నార్మల్గా దాని టార్గెట్ ఏమవ్వాలి, లోపల ఉన్న సప్లై బ్రేక్ మిటిగేషన్ ఆర్ ఎల్స్ హైని బ్రేక్ చేయడం. ఇన్ కేసు ఇది ఫెయిల్ అయిందంటే ఇంకా ఈ సప్లై ఎక్కడి నుంచి రావట్లేదు కదా, సో దీన్ని కూడా బ్రేక్ చేసేస్తుంది ఇంకా. సో ప్రజెంట్ నేను ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ ప్రీమియంలో కూడా ఉంది. సో ఇది ఒక మనకి ఇండ్యూస్మెంట్ సప్లై కదా, సో ఇండ్యూస్మెంట్ సప్లైకి ముందు కంటిన్యూ చేయడానికి నాకు ఒక డిమాండ్ ఇచ్చింది. సో అక్కడికి వచ్చిన తర్వాత కంటిన్యూ చేయాల్సింది పోయి వాళ్ళు ఇక్కడ ఫెయిలియర్ చూపిస్తున్నారు. ఇక్కడ ప్రైస్ డెలివరీ చూడండి, మార్కెట్ సప్లైని హోల్డ్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత డిమాండ్ కూడా హోల్డ్ చేసింది. డిమాండ్ హోల్డ్ చేసిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. బట్ సెల్లర్స్ స్ట్రాంగ్ చూపించి బయర్స్ని ఎగ్జిట్ చేయించారు, అంటే రీఇన్వెస్ట్మెంట్ చేశారు ఇక్కడ డబ్బుల్ని. సో ఈ కంప్లీట్ జోన్ నేను అంటే యాక్చువల్లీ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కంప్లీట్గా ఇది నా జోన్. సో ఆ జోన్లో కూడా నాకు పిఓసి ఫ్లిప్ అనేది ఒకటి ఉంది. బట్ ఈ మేజర్ ఏదైతే ఇది కనిపిస్తుంది కదా, ఇది మాత్రమే నా సప్లై. ఆ సప్లైనే హోల్డ్ చేసి మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో నేను ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ తీసుకున్నా. టార్గెట్ ఏమవ్వాలి, ఈరోజు లో బ్రేక్ చేయడం టార్గెట్ అవ్వాలి, ఎందుకంటే ఇంకా ఆపరేటర్ లాస్ ఇంకా పెండింగ్ ఉంది కిందన. సో ఈ 250 ఆల్మోస్ట్ 250 పాయింట్స్ నేను టార్గెట్. అండ్ తర్వాత మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ పైకి వెళ్ళిందో ఇది కూడా ఇది ఒక ఇండ్యూస్మెంట్ డిమాండ్ మాత్రమే. సో దీనికంటూ ప్రాపర్గా ఎటువంటి స్ట్రెంత్ లేదు. సో నేను ఆ ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇది కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లో మీకు చూపిస్తాను. మార్కెట్లో మళ్ళీ మనకి ఇక్కడ ఒక డిమాండ్ కనిపించింది. ఓకే, ఇక్కడ కూడా డిమాండ్ బ్రేక్ అయిన తర్వాత డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ స్టాప్ లాస్ మీరు మళ్ళీ ఇప్పుడు దీని మీదే పెట్టుకోవాలి, ఎందుకంటే ఇంకా అన్మిటిగేటెడ్ జోన్ ఉంది. అది ఇప్పుడు మిటిగేట్ అయింది 80% మిటిగేట్ అయింది. ఇంకా పెండింగ్లో ఉంది. దీనికి చూడండి, సారీ, ఇంకా మీద ఇక్కడ చిన్నది ఇంకా 80-90% అన్మిటిగేటెడ్ జోన్ ఉంది. సో స్టాప్ లాస్ అయితే దాని మీదే పెట్టుకోవాలి. సో నేనైతే దాని మీద పెట్టుకోవడం చాలా పెద్ద అయిపోద్దని స్టాప్ లాస్ నేను వెయిట్ చేశాను. అండ్ మార్కెట్ స్ట్రక్చర్ ఎప్పుడైతే బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడి నుంచి పైకి వెళ్ళట్లేదు. సో ఇది ఒక చిన్న పుల్ బ్యాక్, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంటే ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, సో ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉంది మార్కెట్లో. ఆ ఇంబ్యాలెన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి అని చెప్పి మార్కెట్ పైకి వెళ్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ప్రకారం లాస్ట్ డిమాండ్ ఒకటి ఉంది, ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే కదా పైకి వెళ్ళింది. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎగ్జిట్ చేయడానికి టైమే అవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు, డైరెక్ట్ ఒకేసారి ఫాలో అయింది. సో ఇక్కడ ఆపరేటర్ లాస్ ఇంకా బుక్ చేయలేదు కాబట్టి ఇది నాకు ఒక పిఓఐ. అక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయిందో అప్పుడు నేను ఎంటర్ తీసుకున్నా. స్టాప్ లాస్ మాత్రం సేమ్ అదే దాని మీదే పెట్టుకున్నాను, ఏదైతే అన్మిటిగేటెడ్ జోన్ ఇంకా ఉంది కదా అక్కడ వరకు పైన పెట్టుకున్నా. ఇప్పుడు కంటిన్యూషన్ సప్లైస్ బ్రేక్ అవుతూనే ఉంది, అంటే కంటిన్యూషన్ డిమాండ్స్ అన్ని సార్ ఇక్కడ కూడా కంటిన్యూషన్ డిమాండ్ ఉండేది, అది కూడా బ్రేక్ అవుతుంది. సో కంటిన్యూస్గా బ్రేక్ అవ్వడం ఒక విధంగా బయర్స్ వీక్నెస్ కనిపిస్తుందని చెప్పి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. బట్ ఓవరాల్గా మనం మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా ఉండేది ఒక ఇండ్యూస్మెంట్ మీద నడుస్తుంది. ఓకే, అండ్ మనం లిక్విడిటీ ఇక్కడ అంతా లైక్ ఇంకా ఆపరేటర్ లాస్ బుక్ చేసుకోలేదని చెప్పి ఒక ఇంటెన్షన్తోనే తీసుకున్నాను ఈ ట్రేడ్స్ అనేది.
ఇదేం ప్రాపర్ అండ్ వ్యాలిడ్గా కాదు. కొన్నిసార్లు మనకి సప్లై డిమాండ్ లేకపోయినా మనకి ఎంట్రీస్ దొరుకుతాయి. ఆ ఉద్దేశం మీద నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను వితౌట్ ఆఫ్ ప్రాపర్ సప్లై అండ్ డిమాండ్. అండ్ ఓన్లీ ఆపరేటర్ లిక్విడిటీస్ ఏదైతే ఉన్నాయో అది మాత్రం గ్రాప్ చేయడానికి అని చెప్పి ఇక్కడ లిక్విడిటీ పైన సెల్లర్స్ ఉంది కాబట్టి అది గ్రాప్ చేసింది. అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇంబ్యాలెన్స్ కూడా ఫుల్ఫిల్ చేసింది. మార్కెట్లో ఇప్పుడు స్ట్రైట్ ర్యాలీ వచ్చిన తర్వాత మార్కెట్లో ఆపరేటర్ లాస్ కింద ఇంకా బుక్ అవ్వలేదు. అండ్ ఇది ఓన్లీ జస్ట్ లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత వెళ్తుంది కాబట్టి స్ట్రాంగ్ డిమాండ్ ఏం లేదు. సో ఇక్కడ ఇప్పుడు కొత్త లిక్విడిటీ ఉంది కాబట్టి దీన్ని కూడా గ్రాప్ చేయాలి. అది ఇక్కడ గ్రాప్ చేయాలని చెప్పి మనం ఇంటెన్షన్ పెట్టుకుంటే కాదు, ఏదైతే కంటిన్యూషన్ డిమాండ్స్ ఉంటాయో అది బ్రేక్ అయితే దాని ఒక విధంగా దాని ఫెయిల్యూర్స్ అనమాట. డిమాండ్స్ బ్రేక్ అవుతున్నాయి అంటే ఫెయిల్యూర్స్ కాబట్టి నేను ఈ ఫెయిల్యూర్ని గమనించే నేను ఎంట్రీ తీసుకున్నాను. సో ఇదే నా లాజిక్. సో వెయిట్ చేద్దాం, ఇంకా మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఇంకా 15 minutes ఉంది. మార్కెట్లో కొద్ది గొప్ప ర్యాలీ వస్తే ఓకే, లేదంటే ఇన్ కేస్ ఈ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్. సో రేపటికి BTSTకి నేను పీ సైడ్కే వెళ్తాను ఇంకప్పుడు. ఓకే, యాక్చువల్లీ మీకు రాంగ్గా గైడ్ చేశాను. ఇక్కడ ఈ డిమాండ్ హోల్డ్ చేసిన తర్వాత మార్కెట్ ఇంతవరకు పైకి వెళ్ళింది కదా, సో ఇంకా ఇది పెండింగ్లో ఉంది. ఓకే, సో స్టాప్ లాస్ హిట్ అయినా మళ్ళీ ఇక్కడ నుంచి పైనుంచి కానీ నాకు ఎక్కడైనా రిజెక్షన్ వస్తే ఓవరాల్గా ఈ సప్లై బ్రేక్ వరకు మాత్రం నేను సెల్లింగ్ సైడ్కే ఉంటాను ఇంటెన్షన్ అదైతే. సో వెయిట్ చేసి చూద్దాం BTSTకి పీ సైడ్ హోల్డ్ చేయవచ్చా లేదా అనేది. సో ఫైనల్గా బ్యాంక్ నిఫ్టీ అనేది మనం అనుకునేటట్టే క్లోజింగ్ అయింది. సో రేపు టార్గెట్ అనేది మనకి ఈ లో బ్రేక్ చేయడమే మన టార్గెట్. ఓకే, ఈవెన్ ఇన్ కేస్ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయినా మనం ఫ్లాట్ పాజిటివ్తోనే ఓపెనింగ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా ఫస్ట్ ఏదైతే సప్లై ఉందో అది జస్ట్ ట్యాప్ చేసే వచ్చింది. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైతే మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ సప్లైని కానీ హోల్డ్ చేసినట్టయితే, ఓకే, ఈ సప్లై కానీ హోల్డ్ చేసినట్టయితే మళ్ళీ మార్కెట్లో మనకి కంటిన్యూషన్ డిమాండ్ ఏదైనా బ్రేక్ అవ్వాలి, లైక్ ఇక్కడ బ్రేక్ అయినట్టు. బట్ ఆల్మోస్ట్ ఇప్పటికీ 2 times బ్రేక్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను వితౌట్ అ ప్రాపర్ లాజిక్. ఓకే, ఇది యాక్చువల్గా అయితే ఇంటర్నల్లో జరిగింది, ఎక్స్టర్నల్ లెగ్ మనది ఇంకా బుల్లిష్లోనే ఉంది. సో ఇంటర్నల్ లెగ్ ప్రకారమే నేను ట్రేడ్ తీసుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయినా ఓకే, ఈ సప్లై కానీ హోల్డ్ చేసి మనకి కంటిన్యూషన్ డిమాండ్ బ్రేక్ అయితేనే మళ్ళీ మనం ఎంట్రీ తీసుకోవాలి. లేదంటే డైరెక్ట్గా ఇక్కడ సప్లైలో వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా మనం ఈ సప్లై హోల్డ్ చేసినా కంటిన్యూషన్ డిమాండ్ మళ్ళీ కంటిన్యూ చేసి దీన్ని బ్రేక్ చేసేస్తుంది. అండ్ మనం ఏదైతే ప్రో ట్రేడ్ ఉందో ఈ హై బ్రేక్ చేయడం అది కంటిన్యూ చేయొచ్చు. సో చూద్దాం రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందో లేదనేది, అండ్ మన టార్గెట్ రీచ్ అవుతుందో లేదనేది. థ్యాంక్ యూ.